గెర్గేసా సమీపంలోని ఒక గ్రామంలో యేసు ఆత్మలచే హింసించబడిన వ్యక్తులను ఎదుర్కొన్నాడు. అది వారికి చాలా బాధను తెచ్చిపెట్టింది. యేసు తన ఆజ్ఞతో ఆ ప్రజలను వారి బాధల నుండి విడిపించాడు. అప్పుడు ఆత్మలు శూన్యంలోకి పంపించవద్దని వేడుకున్నాయి. కాబట్టి యేసు వాటిని సమీపంలోని పందుల మందలోనికి వెళ్ళడానికి అనుమతించాడు. ఆత్మలు పందులలోనికి ప్రవేశించిన తరువాత ఆ పందులు పారిపోయి ఒక సరస్సులోనికి కూరుకుపోయాయి. ప్రజలు తమ గ్రామానికి తిరిగి శాంతి రావడాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. అలాగే తన ప్రయాణంలో యేసు మరియు అతని శిష్యులు ఫలించని అంజూరపు చెట్టును చూశారు. యేసు చెట్టుతో మాట్లాడాడు, కానీ ఆ చెట్టు ఫలములను ఇవ్వలేదు. అందుకు యేసు ఆ చెట్టు ఇక మళ్ళీ ఫలించదని చెప్పాడు. మరుసటి రోజు చెట్టు దాని వేళ్ల నుండి ఎండిపోయింది. ఈ కథ విశ్వాసముతో నిండిన ఫలవంతమైన జీవితాన్ని గడపడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. తరువాత యేసయ్యకు తన ప్రియమైన స్నేహితుడు లాజరస్ చనిపోయాడని వార్త వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన అద్భుతాలలో ఒకటి జరిగింది. లాజరస్ సమాధిలో 4 రోజుల పాటు ఉన్నాడు. ఆ ప్రాంతం అంతా దుఃఖంతో బాధగా ఉంది మరియు లాజరు సోదరీమణులు గుండెలు బాదుకున్నారు. కానీ యేసు తన హృదయంలో లోతైన ప్రేమతో సమాధి ప్రవేశ ద్వారం నుంచి రాయిని పడవేయమని అక్కడ వారిని అడిగాడు. ఆ శక్తితో, కరుణతో మరియు ప్రతిధ్వనించే స్వరముతో అతన్ని పిలిచాడు. లాజర్, బయటికి రా అని పిలిచాడు. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా లాజరు సమాధి నుండి సజీవంగా బయటకు వచ్చాడు. ఈ అద్భుతం యేసు యొక్క శక్తిని మరణం కూడా పరిమితం చేయలేదని అందరికీ చూపింది. మరి ఒకసారి యేసు తన శిష్యులైన 3 ఒక ఎత్తైన కొండపైకి ఎటువంటి హెచ్చరిక లేకుండా తీసుకువెళ్ళాడు. యేసుని స్వరూపం సూర్యుడిలా ప్రకాశించింది మరియు అతని బట్టలు మిరుమిట్లు తెల్లగా మారాయి. ఆయన ప్రక్కన 2 ఆకారాలు కనిపించాయి. ఈ క్షణంని రూపాంతరం అని పిలుస్తారు. యేసు యొక్క దివ్య మహిమను ఆయన శిష్యులకు తెలియజేసి వారిని విస్మయానికి గురిచేసి వారికి పరలోక రాజ్యం యొక్క సంగ్రహావలోకనం ఇచ్చాడు. యేసు స్వయంగా సిలువ వేయబడిన తరువాత గొప్ప అద్భుతం జరిగింది. స్నేహితులు మరియు అనుచరులు ఆయనను పోగొట్టుకున్నారని భావించి గుండెలు బాదుకున్నారు. కానీ 3వ రోజున వారిలో కొందరు అతని సమాధిని సందర్శించినప్పుడు అది ఖాళీగా ఉందని ఒక దేవదూత వారికి చెప్పాడు. అతను ఇక్కడ లేడు, ఎందుకంటే అతను చెప్పినట్లు లేచాడు. యేసు వారికి సజీవంగా కనిపించాడు. వారికి తన చేతులు మరియు ప్రక్కను చూపించాడు. అతను మరణాన్ని అధిగమించాడని నిరూపించాడు. ఈ అద్భుతం పునరుత్థానం చాలామందికి విశ్వాసానికి మూలస్తంభం. ప్రేమ మరియు జీవితం మరణం కంటే బలమైనవని చూపిస్తుంది. ఈ అద్భుతాల ద్వారా విశ్వాసముతో ఏది అసాధ్యము కాదు అని నిరూపించాడు.